ధైర్యం స్థైర్యం ఉండాలి. పోయింది ఆ ధైర్యం స్థైర్యం ఈ బడ్జెట్తో అసలు పోయింది. ఈ బడ్జెట్ ఈ సంఖ్యల వల్ల చూస్తే అసలు ఆ స్థైర్యం ధైర్యం అని పోయాయి, గాలి కొట్టిపోయాయి. మహిళల కోసం వచ్చి ఒక్కొక్క ఇంట్లో అంటే ఒక్కొక్క ఎంటర్ప్రీనియర్ని ఒక పారిశ్రామిక తయారు చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష అంట. చంద్రబాబు సింపుల్గా ఆ నాయకులు అడుగుతున్నారు. ఇంతకుముందు వచ్చి డోక్రా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చేదోడుగా ఉండాలనే కుటుంబానికి, తద్వారా వారిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగాలని ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేశాయి. ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఇస్తున్న వడ్డీ రాయితీల్లో పావుల వడ్డీ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 0 వడ్డీ చేసింది. అది వచ్చి అంత తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ దాన్ని కొనసాగించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే టెన్షన్గా ఎక్కడ ఒకరోజు కూడా క్యాప్ లేకుండా 100% వాళ్ళు 0 వడ్డీని డిబిటీ ద్వారా వాళ్ళకి ఇచ్చేవారు. 19 నెలల కాలం అయింది. అది ఆ స్కీమ్ ఉందో, ఆ స్కీమ్ పోయిందో, ఆ 0 వడ్డీ ఏమైందో, దాని బదులు ఇంకేదైనా కార్యక్రమం తీసుకొచ్చారంటే చెప్పిన పాపాన్ని కానీ, లేదా ఆ సంఘాలు మేము వచ్చి గుర్తించలేదని చెప్పిన మాట కానీ, దానికి కేటాయింపులు కానీ ఇవ్వలేదు, కేటాయింపులు లేవు. మరి నువ్వు ఏ విధంగా నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్స్ని పారిశ్రామిక తయారు చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఇది మోసం కదా? ఇలాంటివి ఒకటి కాదు, 2 కాదు, ప్రతి సెక్టార్లో ఉన్నాయి. ప్రతి సెక్టార్లో రూరల్ డెవలప్మెంట్ తీసుకుందాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంకా డీటెయిల్డ్గా మేము జరుగుతున్న మా సభ్యులందరూ కూడా రోజు మీతో మాట్లాడుతుంటారు. అలాగే శాసనమండలిలో వాళ్ళ తాలూకా మాట్లాడిన వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు డీటెయిల్డ్గా ప్రతి వాళ్ళు మాట్లాడతాం. ఎన్ఆర్జీఎస్ ఉండేది, పనికి 6 పథకం ఉండేది. దాన్ని వచ్చి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ కేంద్రంలో దాని పేరు మార్చి 40% వచ్చి రాష్ట్రాల వాటా అన్నారు. దేంట్లో నాట్ ఓన్లీ మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్లు కూడా, ఇంక్లూడింగ్ లేబర్ కాంపోనెంట్. దాంతోపాటు 6% వచ్చి సర్వీసెస్ ఏదైతే ఖర్చు ఉంటుందో అది కూడా, అందులో కూడా 40% కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలన్నారు. అంతకుముందు కేంద్రమే ఇచ్చింది 100%, ఆ 6% కూడా. అంటే మొత్తం అంతా చూసుకుంటే పోనీ గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరాలు మా ప్రభుత్వం దగ్గర నుంచి చూసుకుంటే యావరేజ్గా సంవత్సరానికి 5,000 కోట్లు పని చేసేవాళ్ళం. ఈ రాష్ట్రం ఖర్చు పెట్టింది మ్యాండేట్స్ కానీ ఇవన్నీ వీటితో అన్నిటితో కలుపుకొని పనికి 6 పథకం తాలూకా బడ్జెట్. అంటే ఇప్పుడు మరి 40% అన్నప్పుడు ఏ రకంగా చూసుకొని 2,000 కోట్ల రూపాయలు దానికి ఎక్కడ ఉందండి? దాంట్లో 500 కోట్లు వచ్చి దానికి ఎగ్జిక్యూటివ్ బడ్జెట్లో ప్రావిజన్ చూపెట్టారు. మరి వాట్ అబౌట్ బ్యాలెన్స్? అంటే ఆ పథకం ఎత్తుకెళ్ళిపోయినట్టునే. అంటే రేపు మళ్ళీ దాని మీద డీటెయిల్డ్గా చెప్తాము, అది ఇది చెప్తారు. కానీ పెట్టినప్పుడే ఆలోచన. అందుకే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దాంట్లో చెప్తాను, ఇంకా డిస్కస్ చేస్తున్నాం. అప్పులు వచ్చి ఇప్పుడు చూస్తారు మీరు 9,46,000 కోట్లు ఎంతో సబ్జెక్ట్ కలెక్షన్ పెట్టారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి వాళ్ళకు ఉన్న అప్పులు వారసత్వంగా వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పిన మాట. అది కూడా తప్పే, అది కూడా సత్యదూరమైన మాటే. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో అప్పుడు దగ్గర తర్వాత చెప్పాం 3,20,000 కోట్లు మాత్రమే మేము వచ్చి ఆ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ కార్పొరేషన్ కలిపి మేము అప్పు చేశామని చెప్పింది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం
ఓ 2,30,000 కోట్లు ఆలోపు చేసింది. అంతకుముందు